నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సూపర్ సిక్స్ హామీలు అసాధ్యమన్నారు, కానీ సూపర్ సక్సెస్ చేస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు. గ్రామ సభలు అంటే మొక్కుబడిగా నిర్వహించడం కాదు, ఒక మార్పు రావాలని వెల్లడి. టీడీపీ కార్యకర్తల శిక్షణ తరగతిలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ అనేది యూనివర్సిటీ లాంటిది అని వ్యాఖ్య. ఆలయాల భక్తుల రద్దీ నియంత్రణ అధికారులతో సిఎస్ విజయనగరం సమీక్ష. ప్రైవేటు ఆలయాల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశం. గ్రామ సభలు అంటే మొక్కుబడిగా నిర్వహించడం కాదు, ఒక మార్పు రావాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అభివృద్ధి పనుల వివరాలను సచివాలయంలో అందుబాటులో ఉండాలని సూచించారు. ఎన్నికలు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఆయన అన్నారు. ఏలూరు జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గోపీనాథపట్నంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. గుడ్ల నాగలక్ష్మి అనే మహిళకు పింఛను నగదును అందజేశారు. అనంతరం నల్లమాడులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే పనిలో ఉన్నామని అన్నారు. సుపరిపాలనకు నాంది పలుకుతున్నామని ముందే హామీ ఇచ్చామని, ఆ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు 94% స్ట్రైక్ రేటుతో గెలిపించారని తెలిపారు. డ్రోన్ల ద్వారా పంటలకు మందులు పిచికారీ చేయవచ్చని, అలాగే పంటలకు ఆశించిన తెగుళ్లను గుర్తించవచ్చని అన్నారు. మహిళలను ప్రోత్సహిస్తున్నామని, రాయితీలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన మాట ఇచ్చామని, అలానే దాన్ని చేసి చూపుతున్నామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు పెడుతున్నామని వివరించారు. జిల్లాలో పరిశ్రమలు రావాలి, కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త రావాలని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూనే పరిశ్రమలు తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. కొల్లేరు సరస్సు సమస్యకు పరిష్కారం చూపుతామని, అలాగే 2027కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆయన వెల్లడించారు. ఒక పక్క తెలుగుదేశం, ఇంకొక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు, ముగ్గురం కలిసి ఎన్నికల ముందు మీ అందరికీ చెప్పాం. మేము ఆ రోజు ఒక మాట చెప్పాం. ఈ రోజు మా కలయిక మా కోసం కాదు, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, విధ్వంసమైనటువంటి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. నిండు మనసుతో ఆశీర్వదించమని మిమ్మల్ని కోరాం. ఆ రోజు మేము చెప్పిన మాటలు మీకు గుర్తుంటాయి. ఆ రోజు మేము చెప్పింది అభివృద్ధి చేస్తాం, సమీక్షము ఇస్తాం, సుపరిపాలనకు నాంది పలకతామని నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మీకు మాట ఇచ్చాం. ఇచ్చిన మాటకు మిమ్మల్ని అందరినీ చూస్తే మామూలు స్పందన కాదు, నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి స్పందన. ఎవరిని అభ్యర్థిని పెడితే వాళ్ళు గెలిపించారు. 94% స్ట్రైక్ రేట్ అంటే 57% ఓట్లేసి గెలిపించిన ఘనత రాష్ట్ర ప్రజానీకానిది. ఈరోజు చెప్తున్నా, సూపర్ 6ని సూపర్ హిట్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నెలవారీగా పింఛన్లు, ఇది ఒక సరికొత్త రికార్డు. ఈరోజు మీరు చూస్తే రేపు 14కి ఎగ్జాక్ట్గా 18 నెలలు అవుతుంది. 18 నెలల్లో ఒక్క పింఛన్ల కోసం 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకా లెక్కల్లో మీరు చూస్తే 50,763 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ కింద ఖర్చు పెట్టాం. ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. ఒకసారి మీరు చూస్తే మనం సంవత్సరానికి 32,143 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మన తర్వాత ఖర్చు పెట్టే రాష్ట్రం తెలంగాణ 8,179 కోట్లు. కర్ణాటక మనకంటే ధనిక రాష్ట్రం, మనకంటే పెద్ద రాష్ట్రం, వాళ్ళు ఖర్చు పెట్టేది 4,712 కోట్లు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే దగ్గర సంవత్సరానికి 33,000 కోట్లంటే 5 ఏళ్లలో మినిమం 1,65,000 కోట్ల రూపాయలు నెలవారీగా పేదలకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 63,25,999 మందికి ఇస్తున్నాం. 2,739 కోట్లు పింఛన్ రూపంలో ఇస్తున్నాం. ఒకప్పుడు ఎవరైనా భర్త చనిపోతే భార్యకు పింఛన్లు ఇచ్చేవారు కాదు.
వెయిట్ చేసేవాళ్ళు ఈరోజు ఆటోమేటిక్గా ఈ నెలలో చనిపోతే మొదటి తారీఖున మళ్ళీ పింఛను భార్యకి ఇస్తున్నాం. ఈ నెలలో మీరు చూస్తే 7,533 మందికి 3 కోట్ల రూపాయలతో పింఛన్లు విడుదల చేశాం. పింఛన్లు కూడా 59% మహిళలకే వస్తున్నాయి. మనం ఇచ్చే డబ్బుల్లో ఇప్పటి వరకు 50,000 ఇస్తే 30,000 కోట్ల రూపాయలు మహిళలకే ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కష్టాలున్నాయి, అప్పులున్నాయి, ఆదాయం లేదు. కానీ చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఒకేసారి 4,000 రూపాయలు మిగిలిన వాళ్ళకి పెంచి మిమ్మల్ని ఆదుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నన్ను విమర్శించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పెంచింది 5 ఏళ్లు ముక్కుతూ మూలుగుతూ 250 పెంచుకుంటూ పోయారు. నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పెంచిన ఆ రోజు చెప్పాం. మేము ఏప్రిల్ నుంచి ఇస్తామంటే ఏప్రిల్ నెల నుంచి మీకు బకాయిలు కూడా ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పార్టీ లేకపోతే మనమెవరము లేమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. మనకు గుర్తింపు గౌరవం దక్కుతున్నాయంటే దానికి కారణం పార్టీయే, ఇదెవరూ విస్మరించకూడదని అన్నారు. గ్రామ మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదగాలన్నదే టీడీపీ సిద్ధాంతమని, పార్టీ విధానం కూడా అదేనని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైన పార్టీ 6వ తరగతుల్లో భాగంగా నిర్వహించిన కాఫీ కబుర్ల కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అనేది యూనివర్సిటీ లాంటిదని అన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు 2012లో మండల పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తారని, అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం మంత్రి స్థాయిలో ఉన్నారని తెలిపారు. గ్రామ మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర స్థాయి నేతలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా పనిచేయాలన్నదే పార్టీ సిద్ధాంతం, విధానమని చెప్పారు. తొలి రోజు శిక్షణ తరగతులకు రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది వరకు మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. రాబోయే పండుగల సీజన్లో రాష్ట్రంలోని ప్రైవేటు ఆలయాల్లో భక్తుల రద్దీ, బందోబస్తు విషయాలలో ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్లో జరిగిన సమీక్షలో పలు ఆదేశాలు ఇచ్చారు. వైకుంఠ ఏకాదశి, ధనుర్మాసం తదితర పర్వదినాల పండుగల రోజుల్లో ఆలయాల్లో భక్తుల రద్దీ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల విషయంలో నిబంధనావళి రూపొందించి అన్ని ప్రైవేట్ ఆలయాలకు జారీ చేయాలని అధికారులకు సూచించారు. ప్రైవేట్ ఆలయాలు మీ పరిధిలోనే కాదనే నిర్లక్ష్యం వద్దని, జిల్లాలో అధికారులు తమ పరిధిలోని ప్రైవేట్ ఆలయాల పర్యవేక్షణపై కూడా దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. రద్దీ నియంత్రణకు పోలీసుల అనుమతి తీసుకుని తగిన బందోబస్తు ఏర్పాటు చేసేలా చూడాలని అన్నారు. తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా చూడాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజును ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కలిశారు. తన రాజీనామాను ఆమోదించవలసిందిగా కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీగా జగన్ ఎంపిక చేశారు. జనసేనలో చేరాలన్న ఆయన ప్రయత్నంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్సీ పదవికి పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఏడాది దాటిపోయినా శాసనమండలి చైర్మన్ ఆమోదించకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 4 వారాల్లోగా రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జయమంగళ వెంకటరమణ నేడు శాసనమండలి చైర్మన్ మోషన్ రాజును కలిసి తన రాజీనామాను ఆమోదించవలసిందిగా కోరారు. జయమంగళ వెంకటరమణ నా పేరు. 2001లో టీడీపీలో జెడ్పీటీసీ చేశాను. 2001-6 స్టేట్ సెక్రటరీ చేశాను. తర్వాత 2009లో కైకులూరు నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా టీడీపీ గెలవలే. 83 నుంచి 2009లో మొట్టమొదటిసారిగా బీసీ అభ్యర్థిగా ఎమ్మెల్యే గెలిచాను. 2014లో ఎమ్మెల్సీ ఇస్తానని పొత్తులో భాగంగా మరి బీజేపీకి ఇవ్వడం జరిగింది. కానీ నేను తర్వాతన తెలుగుదేశం తరపున ఇన్ఛార్జిగా 2009లో కేవలం 8,600 మైనస్తో వాటర్ సవి చూడడం, ఇవన్నీ చూసినా సరే 23 వరకు నేను పోరాటం చేశాను. 2023 ఫిబ్రవరి వరకు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి, ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి, మళ్ళీ పొత్తుంటుంది, మళ్ళీ మోసపోతావు కనుక నీకు ఎమ్మెల్సీ ఇస్తానంటే, నేను ఏదైనా ప్రజాసేవ చేయాలంటే అధికారం ఒకటి అవసరమవుతుంది అనే అభిప్రాయం చేత ఖచ్చితంగా ఆయన ఇచ్చిన అవకాశాన్ని తోసిపుచ్చుకోకుండా ఆ బీఫామ్ ఏదైతే వైఎస్ఆర్సీపీ తరపున ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చారో ఆ బీఫామ్తో 23
మార్చిలో ఎమ్మెల్సీ అయ్యాను, 2023 మార్చి. దాని తర్వాతన కంటిన్యూ కొనసాగాను. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతన నాకు అనిపించింది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఏదైనా సరే మాకు సంబంధించిన విషయాల్లో వ్యక్తిగత నిర్ణయం మాకు సంబంధించి నేను అనుకున్నాను. ఇంతవరకు 25 సంవత్సరాలు టీడీపీలో చేశాను, సంవత్సరంన్నర వైఎస్ఆర్సీపీలో చేశాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ రాజీనామా చేసి ప్రజల్లోనూ నాకున్న వ్యాపారాలు, నాకున్న కుటుంబ విషయాల్లోనూ వాటిని జాగ్రత్తగా చూసుకుని ప్రజల్లో తిరుగుదామన్న ఉద్దేశంతో, ఎందుకంటే ఆపోజిషన్ పార్టీలో ఒక పార్టీలో ఉండి బీఫామ్ తీసుకుని వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ తీసుకుని ఎమ్మెల్సీగా మరి రాజీనామా చేయకుండా వేరే పార్టీకి వెళ్ళడం చాలా ఒక ఇండియన్ సిటిజన్గా డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం చట్టవిరుద్ధం. అందుకనే నేను వెంటనే రాజీనామా సమర్పించి 1 నెల 2 నెలలు అయిన తర్వాత అప్పుడు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం, కూటమి పార్టీలోకి అనుకూలంగా తిరగడం జరుగుతుంది. కానీ నేను ఒకటే చెబుతున్నాను, ఏదైనా ప్రజలకి జనసేన నాకు ఏమి ఇస్తుంది అని ఎవరైతే ఆయన అడిగారు, గౌరవ మనకి ఎవరైతే చైర్మన్ గారు మోషన్ రాజు గారు అడిగారు, చైర్మన్ గారు అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, ప్రలోభ పెట్టారా ఎవరన్నా, లేకపోతే వ్యక్తిగతంగా నీకేమన్నా అవతల మా పార్టీలోకి రండి అని చెప్పారా అని. ఏమండి, నేను ఏ పార్టీని ఉద్దేశించి రాలేదు, నైతికంగా ఆ పార్టీని వీడి రాజీనామా చేసి ఈ పార్టీలోకి వచ్చాను. అంటే ఇక్కడ మంత్రి ఇస్తారని చెప్పారా మీకు అని అడిగారు, లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారా అని అడిగారు. నాకు ఎమ్మెల్సీ ఇస్తారో మంత్రి ఇస్తారో తర్వాత నిర్ణయం సార్. నా రాజీనామా ఇప్పటి వరకు మీరు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి 23/11/24లో ఇచ్చాను మీకు రాజీనామా. ఇప్పుడు వరకు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నేను హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టు 4 వారాల్లో డిసిషన్ తీసుకోమన్నది. మీరు పిలిపించారు కాబట్టి నేను వచ్చాను. నాకు ఎటువంటి ప్రలోభాలు లేవు, ఏవీ లేవు, ఎటువంటి ఆశలు లేవు. జనసేన పార్టీలోకి వెళ్ళిన తర్వాత కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నాకు ఏ బాధ్యతలు అప్పచెబితే ఆ బాధ్యతలు ప్రజాసేవ కోసం చేస్తాను తప్పితే వేరే వ్యక్తిగతంగా లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. దానికి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. హైకోర్టు డెసిషన్ కూడా 4 వారాల్లో మీరు నిర్ణయం తీసుకుని ఏ విషయం చెప్పకపోతే కనుక నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను సార్, మళ్ళీ మధ్యలో తర్వాత నిర్ణయం తర్వాత తీసుకుంటాను నేను. అందుకనే తొందరలో నాకు నిర్ణయం తీసుకుని చెప్పాల్సిందిగా తమను అభ్యర్థిస్తున్నాను. రాజీనామాని యాక్సెప్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను, హైకోర్టు డెసిషన్ ప్రకారం అని చెప్పాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు 6 ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కోయే మోషన్ రాజ్తో సమావేశమయ్యారు. 6 ఎమ్మెల్సీలు తమ రాజీనామాలను త్వరగా ఆమోదించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ 2025 మార్చి 19వ తేదీన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని, ఎవరి బలవంతం లేదని చెప్పారు. స్వచ్ఛందంగానే రాజీనామా చేశానని, ఎవరికి కారణాలు చెప్పుకోవాలనుకోవడం లేదని చెప్పానని కూడా అన్నారు. తనకు వైసీపీలో అన్యాయం జరిగిన మాట వాస్తవమని, 5 ఏళ్లుగా ఓచుకొని పనిచేశానని అయినా గుర్తించడం లేదని అన్నారు. తన రాజీనామాపై మండల చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఆయన నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ప్రకటిస్తానని ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ స్పష్టం చేశారు. ఆ రోజు చెప్పిందే మరలా తిరిగి ఈరోజు కూడా చెప్పడం జరిగింది. ఆయన మరి ఈ రాజీనామాలు మీరు స్వచ్ఛందంగా చేశారా, ఎవరి ప్రమేయం ఉందా అని అడిగాడు. లేదండి, నేను స్వచ్ఛందంగానే వాలంటరీగా నా ఇష్ట ప్రకారం నేను రాజీనామా చేశాను అని చెప్పి ఆయనకు సమాధానం చెప్పాను. మరి ఇంకా ఆయన కొన్ని ప్రశ్నలు దీనికి సంబంధించిన కాకపోయినా కొన్ని ప్రశ్నలు ఆయన వేయటం జరిగింది. నేను వాటికి కూడా సమాధానాలు తెలియజేయడం జరిగింది. చివరిగా నా రాజీనామాను అంగీకరించండి, నేను వాలంటరీగానే నా రాజీనామా చేశాను, ఇప్పటికే చాలా కాలమైంది కాబట్టి మీరు రాజీనామాని వెంటనే అంగీకరించాలని చెప్పి నేను కోరటం జరిగింది. వాలంటీర్గా ఎందుకు రాజీనామా చేశారు? వాలంటీర్గా రాజీనామా చేయటం అనేది, కొనసాగకపోవడం అనేది అది నా యొక్క హక్కు. అంటే అనారోగ్య కారణాలా లేకుంటే కారణాలు
చెప్పి రాజీనామా చేయటం కాదు అక్కడ. నేను రాజీనామా చేయాలి అనేది నా నిర్ణయం. నేను నా స్వచ్ఛందంగా నేను రాజీనామా చేశాను. అంతేగాని నీకు అనారోగ్య కారణాలు ఉన్నాయా, లేకపోతే ఇంకెవరైనా బలవంతం చేశారా, లేకపోతే ఇంకొక ఏదన్నా కారణాలు ఉన్నాయా, ఇవన్నీ ఉండవు రాజీనామాలో. రాజీనామా చేసేటప్పుడు ఎట్లా చేయాలి అనేది లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం ఆ ఫార్మెట్లో చేస్తే రాజీనామాను అంగీకరించాలి. కారణాలు లేకపోతే ఇంకా దానికి మించి ఏది చేసినా కూడా ఆ రాజీనామాని అంగీకరించబడదు. అది రూలు. అది లెజిస్లేటివ్ కౌన్సిల్ పాస్ చేసినటువంటి రూల్స్. ఆ రూల్స్ బుక్లో క్లియర్గా ఉంది. దాని ప్రకారమే వాళ్ళు ఇచ్చిన ఫార్మెట్లోనే నేను రాజీనామా చేశాను. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు జరిగినటువంటి అన్యాయం ఈ రాష్ట్రంలో బహుశా ఎవరికి జరిగి ఉండదు. నేను 2011 నుంచి అక్కడ జెండాను నిలబెట్టి మా జిల్లా పార్టీలో బలోపేతం కోసం కృషి చేశాను. నా వలన పార్టీ బజార్కి వెళ్ళింది, వీధికి వెళ్ళింది. అక్కడ నా చాకిరీ ఎవడు చేయలే. అక్కడ నేను ఇంత చేసిన తర్వాత నాకు ఆ పార్టీలో ఏం జరిగిందో మీరు ఒకసారి ఆలోచించండి. ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, మొత్తానికి తెలుసు. పబ్లిక్గా నాకేం చేస్తామన్నారు, పబ్లిక్గా ఏమి చేస్తామని చెప్పి చేయలేదు. చేయకపోగా ఇంకా రాజశేఖర్ అనేవాడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా చిలకలూరుపేట నియోజకవర్గంలో వాడిని రాజకీయంగా బలపడటానికి వీలు లేదు అనేటువంటి ఉద్దేశంతో 5 సంవత్సరాలు నా మీద తొక్కిడి పడింది. మామూలుగా కాదు, 5 ఏళ్ళు తొక్కిడి పడింది. సరే 5 ఏళ్ళు ఓర్చుకున్నాం. 5 ఏళ్ళ తర్వాత 4 సంవత్సరాల తర్వాత నాకు పదవి ఇచ్చాడు. ఆ పదవి రాకముందు కూడా నేను ఆయన ఎప్పుడైతే నాకు పదవి ఇవ్వకుండా దూరం పెడుతూ ఎమ్మెల్సీ పదవులు వచ్చినప్పుడల్లా కూడా నీదే పదవిని కవర్ చేస్తారు, పదవి ఇవ్వడానికి నాకు రాదు, పక్కవాడికి ఎవడికో ఇచ్చుకుంటుంది, దానికి కూడా కాదు. ఇక నేను పోవటం మానేశా. నేను ఆ పార్టీలో తిరగటం కానీ పార్టీలో పోవటం కానీ ముఖ్యమంత్రి గారు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు జిల్లాలకు పదవులకు వచ్చినప్పుడు కానీ నేను పోకపోతే నన్ను మరలా ఒకళ్ళకి ఇద్దరు నా దగ్గరికి పంపించి పిలిపించుకొని మరలా వాళ్ళు నన్ను దగ్గరికి తీసుకొని నాకు 2023 సంవత్సరంలో నాకు పదవి ఇచ్చారు. సరే పదవి ఇచ్చారు కాబట్టి ఎన్నికల ముందు నేనేమి వేరే రకంగా ఏం చేయలేదు, పార్టీలోనే ఉన్నాను, పార్టీ కోసమే పనిచేశాను. మరి 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత 24 ఎన్నికలు అయిపోయిన తర్వాత నన్ను పిలిచి నీకు చిలకలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇస్తున్నా అని చెప్పాడు. చిలకలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇస్తున్నా అని చెప్పిన తర్వాత మరలా ఎవరైతే చిలకలూరుపేట నుంచి గుంటూరు పంపించారో మరలా తీసుకొచ్చి ఆమెను పెట్టాడు. ఇంక ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు ఇక్కడ గౌరవం లేదు, ఉండటానికి వీలు లేదు అని చెప్పి నేను కానీ నాకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ అందరం కూడా నిర్ణయం తీసుకున్న తర్వాతనే వెళ్ళారు. విడుదల రజనీ ఒక కారణం ఏదైనా కానీ ఇప్పుడు ఒకసారి కాదు కదా, నాకు మంత్రి పదవి ఇస్తామన్నారు, ఎమ్మెల్సీ ఇస్తామన్నాడు 2019 కానించి ఇది నడుస్తూనే వచ్చింది. 23 దాకా నడిచి వచ్చింది. 23 తర్వాత మరలా తీసుకొచ్చాను పెట్టి నేను మరలా అక్కడే పనిచేసి వాళ్ళని మెప్పించినా ఒకవేళ వాళ్ళు నా పేరు చెప్పకపోతే ఇంకేమీ లేదు అక్కడ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజశేఖర్ అనేవాడికి అక్కడ గౌరవం లేదు. రెండోది ఏంటంటే అక్కడ రాజకీయంగా ఉండటానికి వీల్లేదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలగజేసి అంతా కూడా అది అమలు చేశారు. కాబట్టి నేను బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. బయటికి రావడం కూడా నేను రావటం కాదు, రాజీనామా చేసి బయటకు వచ్చాను. పేదలు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు అందజేస్తుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకంలో పేదల జీవితాలకు చేయూత లభిస్తుందని అన్నారు. పేదలకు సేవలో ఎన్టీఆర్ భరోసా కింద సోమవారం విజయవాడ గులాబీ తోటలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీ షా పాల్గొన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా జరుగుతున్న పెన్షన్ పంపిణీ తీరుతెన్నులను పరిశీలించారు. లబ్ధిదారులతో ముచ్చటించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ జిల్లాలో 2,28,968 మంది పెన్షనర్లకు 98.91 కోట్ల మేర పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి పథకంలోనూ పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సుపరిపాలనతో పేదల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఏఎన్వి నాంచారావు, వార్డు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మాణ రంగంలో
వృధాను తగ్గించి సమయం, డబ్బు ఆదా చేస్తూ నాణ్యత పెంచే లీన్ కన్స్ట్రక్షన్ పద్ధతులు అద్భుత ఫలితాలు ఇస్తాయని, మున్సిపల్ పట్టణాభివృద్ధి రంగంలో ఈ పద్ధతులు వినియోగిస్తే మరింత అద్భుతాలు సృష్టించవచ్చని మంత్రి నారాయణ అన్నారు. లీన్ కన్స్ట్రక్షన్ పద్ధతుల్లో ప్రాజెక్టులు సకాలంలో మంచి నాణ్యతతో పూర్తవుతాయని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి ఐఐటిలో నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు జరుగుతున్న 8వ ఇండియన్ లీన్ కన్స్ట్రక్షన్ కాన్ఫరెన్స్ పరిశ్రమ దినోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ, ఐఎల్సి సభ్యులు, ప్రొఫెసర్లు మంత్రికి ఘన స్వాగతం పలికారు. మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐఐటి తిరుపతి సివిల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ విభాగం, ఇండియన్ లీన్ కన్స్ట్రక్షన్ ఇన్స్టిట్యూషన్ సంయుక్త ఆధ్వర్యంలో 4 రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సు లీన్ కన్స్ట్రక్షన్లో ఆవిష్కరణలు, ఉత్తమ అభ్యాసాలను చర్చించే జాతీయ వేదికగా నిలుస్తోంది. మంత్రి నారాయణ మాట్లాడుతూ మున్సిపాలిటీలలో జరుగుతున్న పనులకు ఈ పద్ధతులు ఎంతో ఉపయోగకరమని అన్నారు. త్వరలోనే ఒక మున్సిపాలిటీలో పైలట్ ప్రాజెక్ట్ చేపడతామని హామీ ఇచ్చారు. ఐఐటి తిరుపతి టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ను మంత్రి పరిశీలించారు. విభాగాధిపతులు టెక్నాలజీ వినియోగంపై వివరించారు. ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యా పరిశోధన, పరిశ్రమ అవసరాల మధ్య వారధిని తొలగించి భారత నిర్మాణ రంగానికి సుస్థిర భవిష్యత్తు అందచేయటమే లక్ష్యమని పేర్కొన్నారు. తిరుపతి ఐఐటిలో ఇన్స్టిట్యూషన్ ఫర్ లీన్ కన్స్ట్రక్షన్ ఎక్సలెన్స్ వారి యొక్క చైర్మన్, సెక్రటరీస్ అండ్ మెంబర్స్, అదేవిధంగా తిరుపతి ఐఐటి డైరెక్టర్ మరియు వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరితో దేశంలో ఉండే అనేక కంపెనీస్, ఎల్ఎన్టీ కావచ్చు, షాసంజీ కావచ్చు, టాటా రిలయన్స్ కావచ్చు, గాడ్రేజ్ అండ్ డిఫరెంట్ కంపెనీస్ యొక్క వాళ్ళ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్తో కూడా ఈరోజు ఇక్కడ సెమినార్ 3 days పెట్టారు. ఆ సెమినార్కి యాక్చువల్గా ఇవాళ నేను పార్టిసిపేట్ చేశాను. దీంట్లో మెయిన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో, అది ఏ కన్స్ట్రక్షన్ అయినా కానీ, బిల్డింగ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, లేదంటే ఎనీ కన్స్ట్రక్షన్లో వేస్టేజ్ అంటే ఒక డబ్బులు వేస్టేజే కాదు, టైం కావచ్చు, క్వాలిటీ, క్వాంటిటీ అండ్ టైం, రీవర్క్, వాటిని మినిమైజ్ చేయటం, ఎట్లా పబ్లిక్ యొక్క మనీని ఏ విధంగా సేవ్ చేయాలి, పబ్లిక్ ఇన్ టైంలో సర్వీస్ని ఎలా డెలివర్ చేయాలి, డిలే ఎలా కాకుండా చూడాలి, చేసిన వర్క్ని మళ్ళా చేయటం, కన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ పగలగొట్టి కాకుండా ఒక సిస్టమేటిక్గా వెల్ ప్లాన్కి యాక్చువల్గా ఈ ఆర్గనైజేషన్ వచ్చేస్తుంది. దానికి ఐఐటి తిరుపతి యాక్చువల్గా దానికి హోస్ట్ చేసి దీని మీద చేస్తుంది. అంటే ఈరోజు పార్టిసిపేట్ చేశాను. వారితో యాక్చువల్గా ఫర్దర్గా డిస్కస్ చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా మున్సిపల్ అండ్ అర్బన్ యొక్క దీంట్లో కూడా అనేక వర్క్స్ జరుగుతున్నాయి. ఆ వర్క్స్లో కూడా యాక్చువల్గా వీళ్ళ యొక్క సర్వీస్ని ఎలా తీసుకోవాలనేది ఫర్దర్గా డిస్కస్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. దానికి పైలట్ ప్రాజెక్ట్గా ఒక అసైన్మెంట్ తీసుకొని చేసి సక్సెస్ చేసి దాన్ని అన్ని వర్క్స్కి దాన్ని మల్టిప్లై చేయడం జరుగుతుంది. నారాయణ అమరావతి క్యాంపస్ కోచింగ్ లో ఐఐటి, ఎంఐటిలో సీట్లు సంపాదించడానికి విజయవాడ ఎంతో ఫేమస్ అందరికీ తెలుసని అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు మానసిక వికాసం, ఆటల్లోనూ, పాటల్లోనూ తదితర యాక్టివిటీస్ లో ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన తెలిపారు. నారాయణ కాలేజ్ అమరావతి క్యాంపస్ కాలేజ్ డేస్ సెలబ్రేషన్స్ విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ ఆనంద్ కిరణ్, అధ్యాపకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆనంద్ కిరణ్ మాట్లాడుతూ గత సంవత్సరం ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ 470కి 468 మార్కులు వచ్చిన విద్యార్థి సుహాద్ చౌదరికి సన్మానించడం జరిగిందని అన్నారు. గత సంవత్సరం మా కాలేజీ నుంచి ఐఐటి, ఎంఐటిలలో ర్యాంకులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను సన్మానించడం జరిగిందని తెలిపారు. తమ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలని ఇలాంటి ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు ఆనంద్ కిరణ్, నారాయణ అమరావతి క్యాంపస్ ప్రిన్సిపాల్ని. ఈరోజు డిసెంబర్ 1వ తారీఖున మా కాలేజ్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ద యుఫోరియా 25 అనే థీమ్తో మేము కాలేజ్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. అంటే అమరావతి క్యాంపస్ ఐఐటి, ఎన్ఐటీస్లో కోచింగ్కి సీట్లు సంపాదించడానికి విజయవాడ అంత ఫేమస్ అన్న సంగతి మీ అందరికీ తెలుసు. చదువుతో పాటే పిల్లలకి కొంత మానసిక వికాసం ఉండాలి, ఎక్స్ట్రా కరిక్యులర్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేషన్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మా క్యాంపస్ లో చదువుకుని, అమరావతి క్యాంపస్ లో చదువుకుని లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ లో స్టేట్ ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ 468 అవుట్ ఆఫ్ 470 మార్క్స్ తో సుహాశ్రీ చౌదరి అనే పాపకి మేము సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మా దగ్గర చదువుకుని ఎన్ఐటీస్, ఐఐటీస్ లో ర్యాంకులు తెచ్చుకున్న 35 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులని సన్మానించడం జరిగింది. ఇది ప్రస్తుతం చదువుతున్న పిల్లలకు ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ప్రతి ఏడు ఏర్పాటు చేస్తున్నాము.
ఈ ప్రోగ్రామ్ కోఆపరేట్ చేసిన మా కోర్ డీన్ శ్రీ జిఎస్ గారు, డీన్ కేఎస్ గారు, కెమిస్ట్రీ కేఎస్ గారు, అలాగే ఆర్జిఎం శ్రీనివాస్ రెడ్డి గారు, ఏజిఎం ఆంజనేయులు గారు, వీళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి కారణమైన మా ఉపాధ్యాయేతర సిబ్బందికి, స్టూడెంట్స్ కి, వారి తల్లిదండ్రులకి, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ హ్యావింగ్ మేడ్ దిస్ ఫంక్షన్ ఎ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సూపర్ సిక్స్ హామీలు అసాధ్యమన్నారు, కానీ సూపర్ సక్సెస్ చేస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు. గ్రామ సభలు అంటే మొక్కుబడిగా నిర్వహించడం కాదు, ఒక మార్పు రావాలని వెల్లడి. టీడీపీ కార్యకర్తల శిక్షణ తరగతిలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ అనేది యూనివర్సిటీ లాంటిది అని వ్యాఖ్య. ఆలయాల భక్తుల రద్దీ నియంత్రణ అధికారులతో సిఎస్ విజయనగరం సమీక్ష. ప్రైవేటు ఆలయాల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.